గిరిజన ఆదివాసీ పోరాటాలు, గిరిజన ఆదివాసీ పోరాటాలు, అన్యాయక్రాంతిగా హౌస అరెస్టులను నా పేరు పెడారి భాస్కర్ రావు, పార్వతీపురం సిపిఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి, అలాగే స్టేట్ కమిటీ మెంబర్. ఈరోజు మేము సోమవారంగా శాంతియుతంగా ర్యాలీ ధర్నా అని చెప్పేసి బ్యానర్ వేసుకున్నాం. బ్యానర్ వేసుకొని గతంలో జరిగినటువంటి 6/6/2026 జరిగినటువంటి బిడ్డి ఉషారాణి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మేము గతంలో పార్వతీపురం టౌన్ ఆఫీసు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కూడా తీసుకున్నాం. పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఈ పర్మిషను పక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సంతకం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పోలీసు వారు మమ్మల్ని తప్పుదోవ పట్టించి, ఈ పోలీసు వారు మమ్మల్ని తప్పుదోవ పట్టించి గిరిజన ఆదివాసీలని భయభ్రాంతులు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి అనేకమైన వాళ్ళకు బెదిరించి ఆ కార్యక్రమం పెట్టుకొని ఈరోజు మా ధర్నా అనేది ఆపగలిగారు. ఉదయం చలివేంద్రి గ్రామంలో వచ్చి 5 గంటలకు పోలీసులు చేరుకొని మీకు అరెస్ట్ చేస్తున్నాం, మీరు మీటింగ్కి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ నన్ను అరెస్ట్ చేసి వీరఘట్టం తీసుకొచ్చి వీరఘట్టం నుంచి పాలకొండ సిఐ ఆఫీసుగా తీసుకువెళ్ళి అక్కడి నుంచి సీతంపేట తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి వీరఘట్టం స్టేషన్లో విడిచిపెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ ప్రజాస్వామ్యానికి అప్రమత్తం. ఈ ప్రజాస్వామ్యంలో ఇంకా చేయాలంటే మరి ఏముంది? ఈరోజు నేటు బ్రిటిష్ పాలకులు మన భారతదేశాన్ని దోచుకోవడానికి ఏ విధంగా వచ్చి వలసవాదులు మనల్ని దోపిడీ చేయడానికి వచ్చారో, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నల్లదొరలుగా వీళ్ళు వ్యవహరించి వీళ్ళంతా ఈ రోజున మమ్మల్ని భయభ్రాంతులు చేసి మాకు ఉన్న హక్కుని ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా అడగడానికి నోరున్నది. కాబట్టి మాకు ఉన్నటువంటి హక్కును తిరస్కరించి మా అడిగే గొంతును నొక్కి మూలబెట్టే ప్రయత్నం చేసింది, మూలబెట్టారు. కానీ ఇంతటితో మేము దీన్ని ముగించే పరిస్థితి లేదు. రానున్న సోమవారం మేము కలెక్టర్ ఆఫీస్కి ధర్నాగా వెళ్తాము. ఇంకేమైనా ఆటంకాలు వస్తే ఈ పోరాటం అనేది కూడా దశల వారీగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి కూడా పాంప్లెట్ వేయడం జరిగింది. ఈ పోరాటాన్ని ఇంకో విధంగా మలిసి అదే డిఎస్పీ గారి ఆఫీస్ని మేము ముట్టడించి 1 వరకు మా కార్యక్రమం సోమవారం సక్రమంగా జరగనివ్వకపోతే మేము సిద్ధపడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలకు అందరికి కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ మేము ముగిస్తాం. చెప్పండి సార్. నా పేరు నిమ్మక జనార్దన్ రావు, మరి బర్ణశతంపేట గ్రామం, మన్యం జిల్లా, పార్వతీపురం, పాల్కొండ మండలం. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ధర్నా కోసం బయలుదేరామండి. బయలుదేరితే ఈరోజు తెల్లవారి 4-5 గంటలకు మా ఇంటికి వచ్చి పోలీసులు కాపలా కాస్తారు. ఎందుకంటే మీకు హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు ధర్నా చేయకూడదు, ధర్నాకి వెళ్ళకూడదు, ధర్నా చేయడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు అనేసి మాకు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రతి ఒక్క జంక్షన్లో మాకు మా పక్కన ఉన్నటువంటి బడ్మసింగ్ విలేజ్లో, తర్వాత పంచ విలేజ్లోనే, తర్వాత ఉషానపురము, తర్వాత మా వెంకాపురము, తర్వాత వెంకటైన వలస, బడ్డుమాసింగి, లోలమార్ జంక్షన్లో ప్రతి ఒక్క జంక్షన్లో ఈరోజు పోలీసులు 4-5, 10 మంది చెప్పిన పోలీసులు అక్కడ కాపలా కాస్తారు. అందుకే మాకు అంటే ఈ ధర్నాకి వెళ్ళనివ్వకూడదు అనేసి పర్మిషన్ ఉంది. కానీ పర్మిషన్ తెచ్చుకున్నాం, గత నెలలో పర్మిషన్ తెచ్చుకున్నాం. సిఐ ఆఫీస్ అంటే పార్వతీపురము సిఐ ఆఫీస్కి వెళ్ళాము. సిఐ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా పర్మిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ఈరోజు ధర్నాకి వెళ్ళకుండా మాకు ఆ కాపలా కాసి ధర్నాకి వెళ్ళకుండా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారు ఈరోజు. కానీ ఎలాగైనా మేము ధర్నా చేయాలని ఒక ఆశ మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి మన కంప్లైంట్ ఇచ్చాము కదా, మేము ధర్నా మాకు ఇది పర్మిషన్ ఇచ్చారు కదా, ఎందుకు మాకు ఈ పర్మిషన్ ఇచ్చారు కానీ మాకు ధర్నాకి ఎందుకు ఇవ్వలేదు అనేసి అడుగుదామనేసి ఈరోజు వేరే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మేము చాలా మా నాయకుడిని ఈరోజు 5 గంటలకి భాస్కరరావు గారిని
5 గంటలకి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి లేపి అతనికి అవసరం చేయకుండా ఈ కారు మీద ఎక్కించుకొని ఎక్కడికో తిప్పేసి టైము ఓవర్గా చేసి 3 స్టేషన్ల వరకు తిప్పి ఈరోజు ఇప్పుడు 5 వారికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు 2 గంటలకి విడిచిపెట్టారు ఈరోజు పోలీసు వేరే స్టేషన్ నుంచి. అది మేము కారణం ఏం చేస్తామండి, ఈరోజు మాకు ఎస్టీ అమ్మాయి గిరిజనుల అమ్మాయి మర్డర్ చేస్తారు. చేసిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేసి, తర్వాత ఆ కుటుంబ బాధ్యతలకు న్యాయం చేసి ఎంతో కొంత ఎక్స్ట్రాషన్ ఇప్పించి గవర్నమెంట్కి ఇప్పించుకొని వాళ్ళకి మేము న్యాయం చేయాలనేసి, ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి న్యాయం జరిపించాలనేసి మేము కోరుతూ ఈరోజు మేము ధర్నా చేయడానికి మేము ముందుకెళ్తే మా ధర్నా ఆఫ్ చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీకు పర్మిషన్ లేదు అనేసి అన్నారు. పర్మిషన్ ఉంది కానీ దేనికోసం మాకు పర్మిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ఇవ్వలేదనేసి మాకు ఈరోజు ఆపడం జరిగిందనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీడియా మిత్రులు అందరూ కలిసి మాకు ఈ మన బిడ్డకి అవసరానికి కుటుంబానికి అలాగే ఆ అమ్మాయిని మాకు న్యాయం జరిపిస్తారని ఈరోజు మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం.